శ్రీమాత్రే నమః. మరో 2 రోజుల్లో ఈ 4 రాశుల వారికి రాజయోగం. అనుకున్నవన్నీ జరిగే అదృష్టం. ఆ రాశుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన సొంత రాశిలో సంచరించినప్పుడు అది రాజయోగం వలె ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఆగస్టు 21, 2022 నుంచి 4 రాశుల్లో రాజయోగం లాంటి పరిస్థితి ఏర్పడబోతుంది. ఆ రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది సింహరాశి. ఆగస్టు 21న సూర్యుడు సింహరాశిలో ఉంటాడు. సూర్యుడు సింహరాశికి అధిపతిగా పరిగణించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు అన్ని గ్రహాలకు రాజుగా వర్ణించబడ్డాడు. ఎప్పుడైతే సూర్య భగవానుడు సింహరాశిలోకి వస్తాడో సింహరాశి వారికి లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అదృష్టం పెరుగుతుంది. అందులో రెండవది కన్యారాశి. బుధగ్రహం కన్యారాశికి అధిపతిగా చెప్పబడుతోంది. ఆగస్టు 21న మీ రాశిలో బుధుడు సంచరిస్తాడు. కన్యారాశి వారికి బుధ సంచారం శుభ ఫలితాలను తెస్తుంది. మెర్క్యూరీ యొక్క రాశి మార్పు మీకు ఉద్యోగం, వ్యాపారం మరియు ఆరోగ్యపరంగా మంచిదని రుజువు చేస్తుంది. అందులో మూడవది మకర రాశి. శనిదేవుడు మకర రాశిలో కూర్చున్నాడు. ఈ సమయంలో శని తిరోగమన దిశలో ప్రయాణిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని మకర రాశికి అధిపతిగా చెప్పబడుతుంది. శని కర్మను ఇచ్చేవాడు అని కూడా అంటారు. శని సంచారం మిమ్మల్ని కష్టపడి పనిచేసేలా చేస్తుంది మరియు మీ ఆదాయాన్ని పెంచుతుంది. అందులో నాలుగవది మీనరాశి. మీనరాశిలో బృహస్పతి గ్రహ సంచారం జరుగుతోంది. ప్రస్తుతం గురు తిరోగమనంలో ఉన్నారు. గురువు తన సొంత రాశిలో ఉన్నప్పుడు అతను వ్యక్తి యొక్క జ్ఞానాన్ని పెంచడంలో కారకుడవుతాడు. దానితో పాటు వ్యక్తి యొక్క గౌరవాన్ని కూడా పెంచుతుంది.